సో ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం వచ్చేటప్పటికి మన లాస్ట్ క్లాస్లో మెటల్ కార్బనైల్స్ ఏవైతే ఉన్నాయో మెటల్ కార్బనైల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ మెటల్ కార్బనైల్స్ కూడా మనం ఎక్కడ మాట్లాడుకున్నామంటే అండి, ఫస్ట్ వచ్చేటప్పటికి నేను బోర్డ్ టీచింగ్ మీకు ఇచ్చున్నాను. మెటల్ కార్బనైల్కి సంబంధించినటువంటి బోర్డ్ టీచింగ్ ఇచ్చున్నాను. ఆ తర్వాత మెటల్ కార్బనైల్కి సంబంధించి మనం టెక్స్ట్ బుక్ అనాలిసిస్ చేస్తున్నాం. మెటల్ కార్బనైల్కి సంబంధించి మనం ఏదైతే టెక్స్ట్ బుక్ అనాలిసిస్ చేస్తున్నామో ఆ టెక్స్ట్ బుక్ అనాలిసిస్లో వచ్చేటప్పటికి మీకు ఎంఎంటీ బుక్ ఏదైతే మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్ ఉందో ఆ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్లో మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన ఏదైతే ఇచ్చున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాస్ట్ క్లాసెస్లో చెప్పున్నాను నేను మీకు. అయితే మెటల్ కార్బనైల్స్కి సంబంధించి వేరే టెక్స్ట్ బుక్స్ వెళ్ళేదానికి ముందు ఈ మదన్ మాలిక్ టెక్స్ట్ బుక్లోనే మీకు మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ కూడా ఇచ్చున్నాడండి. మెటల్ కార్బనైల్ కాంప్లెక్సెస్, మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ రెండు కూడా ప్యారల్గా ఉంటాయి అన్నమాట. సో మనము ఇప్పుడు ఈ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్కి సంబంధించి మీకు నేను ఈ రోజు నుంచి క్లాసెస్ చెప్తాను. ఒక 2-3 క్లాసెస్ మేబీ ఈ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో ఈ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్స్లో కంప్లీట్ అయిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఆన్ మెటల్ కార్బనైల్స్ డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్ అదర్ దాన్ ఎంఎంటీ మదన్ మాలిక్ తూలి టెక్స్ట్ బుక్ మినహాయించి రిమైనింగ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ టెక్స్ట్ బుక్స్లో మెటల్ కార్బనైల్స్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతానికి ఈ 2-3 క్లాసెస్ కానీ ఈ అప్కమింగ్ క్లాసెస్లో మనం ఈ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్, ఎందుకంటే మెటల్ కార్బనైల్స్ మెటల్ నైట్రసైల్స్ రెండు ప్యారల్గా ఉంటాయండి. దట్టు మీరు ఆల్రెడీ చదువుకొని ఉన్నారు. మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్ని నైట్రసైల్ లిగాండ్తో కనుక రీప్లేస్ చేసినట్లయితే మెటల్ నైట్రసైల్ లిగాండ్స్ వస్తాయని చెప్పి మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ వస్తాయని చెప్పి మాట్లాడుకున్నాం. అంటే ఖచ్చితంగా మనం మెటల్ కార్బనైల్స్ని పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మెటల్ నైట్రసైల్స్ కూడా మనకి ఈ మెటల్ నైట్రసైల్స్ సంబంధించినటువంటి అవగాహన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఇక్కడ మీకు మెటల్ కార్బనైల్ సంబంధించిన గ్రూప్ డిస్కషన్ టెక్స్ట్ బుక్ డిస్కషన్ చేసే క్రమంలోనే మెటల్ నైట్రసైల్స్ గురించి కూడా చెప్తా ఉన్నా. ఓకే, సో లెట్ us కమ్ హియర్. మెటల్ నైట్రసైల్స్ ఒకసారి చూసినట్లయితే వాట్ ఈజ్ మెటల్ నైట్రసైల్స్? ఆల్రెడీ మీరు మెటల్ కార్బనైల్స్కి సంబంధించి ఇక్కడ ఒకటే చదివే విధానం తెలిసి ఉండాలి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఒక స్క్రిప్ట్ అనేది ఉంటుంది. అంటే మీరు చదివే ప్రతి టాపిక్ కూడా ఒక స్క్రిప్ట్, అంటే ఒక పద్ధతి ప్రకారం చదివేది ఉంటుంది అనమాట. సో లైక్ మీరు మెటల్ కార్బనైల్స్ ఏ రకంగా అయితే చదివారో మెటల్ నైట్రసైల్స్ కూడా అదే స్క్రిప్ట్ ఫ్రేమ్ చేసుకోండి. ఏదైనా చదివేటప్పుడు ఫస్ట్ వాట్ ఈజ్ వర్డ్ అనేది తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెటల్ కార్బనైల్స్ చదువుతున్నప్పుడు వాట్ ఈజ్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పేసి చదివారు. అట్లాగే మెటల్ నైట్రసైల్స్ చదివేటప్పుడు వాట్ ఈజ్ మెటల్ నైట్రసైల్స్ అనేది చదవాలా. సో మెటల్ నైట్రసైల్స్ అంటే ఏంటనేది చూసి ఆ తర్వాత ఈ మెటల్ నైట్రసైల్స్ సంబంధించి ఈ పుస్తకంలో ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నాడో అవి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మెటల్ నైట్రసైల్స్ వాట్ ఈజ్ మెటల్ నైట్రసైల్స్ అనేది చూద్దాం ముందు. ఆ తర్వాత ఈ మెటల్ నైట్రసైల్స్ కింద ఈ పుస్తకంలో ఏం కవర్ చేశాడు అనేది మనం ఒకసారి చూద్దాం. మీరు ఒకసారి జాగ్రత్త చూస్తే ఫస్ట్ వాట్ ఈజ్ మెటల్ నైట్రసైల్స్, అసలు మెటల్ నైట్రసైల్స్ అంటే ఏంటి అని మనం అనుకున్నప్పుడు వాట్ ఈజ్ మెటల్ కార్బనైల్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? మెటల్ కార్బనైల్స్ అంటే ఏంటి? కార్బనైల్ లిగాండ్కి మెటల్కి మధ్య ఉండేటువంటి బాండ్ని కార్బనైల్ లిగాండ్ సిఓకి అట్లాగే మెటల్కి మధ్య ఉండేటువంటి బాండ్ని మెటల్ కార్బనైల్ బాండ్ని మెటల్ కార్బనైల్ బాండ్ని కలిగి ఉండేటువంటి కాంప్లెక్సెస్ని లేదా కాంపౌండ్స్ని మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ అని అన్నారు. దట్ మీన్స్ the bond which is present between the carbon atom of a carbonyl ligand and the metal of a periodic table is called as a metal carbonyl bond, and the compounds which possess metal carbonyl bonds are called as metal carbonyl compounds or metal carbonyl complexes అని చదివారు. అట్లాగే ఇక్కడ మీరు మెటల్ నైట్రసైల్స్ అనేది కనుక మీరు చదవాలి అని అనుకున్నప్పుడు మెటల్ నైట్రసైల్స్ అనేది చదవాలనుకుంటే ఎట్లా చెప్పొచ్చు అండి? ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ నైట్రసైల్స్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చెప్పొచ్చు? వెరీ గుడ్. ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ఏ నైట్రసైల్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్రోజన్ ఉంది. ఈ నైట్రసైల్ గ్రూప్కి సంబంధించినటువంటి ఈ నైట్రోజన్ ఆటమ్కి అండ్ అట్లాగే మీకు పీరియాడిక్ టేబుల్లో డిఫరెంట్ మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్కి అంటే ఇక్కడ చూస్తే ద బాండ్ ఏదైతే ఇక్కడ ఈ బాండ్ ఏదైతే ఉందో ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద
nitrogen atom of a nitrosyl ligand and the metal of a పీరియాడిక్ టేబుల్. పీరియాడిక్ టేబుల్లో ఏదో ఒక మెటల్ కనుక మీరు తీసుకున్నట్లయితే ఆ బాండ్ని మీరు ఏమంటారంటే మెటల్ నైట్రోసైల్ బాండ్ అంటారు. అక్కడ ఉండేటువంటి బాండ్ ఏమనాలండి, మెటల్ నైట్రోసైల్ బాండ్. నైట్రోసైల్, మెటల్ నైట్రోసైల్ బాండ్. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిదానికి మీరు చదివేటప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది ఏ టాపిక్ చదువుతున్నా కానీ ఫస్ట్ అదేంటనేది తెలుసుకోవాలి. అదేంటనేది తెలుసుకున్నప్పుడే మీరు మళ్ళీ దాని గురించి ఎక్కువ నేర్చుకోగలుగుతారు అనమాట. సో కాబట్టి ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద nitrogen atom of a nitrosyl ligand and the metal of a periodic table is called as metal nitrosyl bond అని అంటారు. మెటల్ నైట్రోసైల్ బాండ్ అని. The compounds which possess metal nitrosyl bonds are called as metal nitrosyl compounds. ఏవైతే మెటల్ నైట్రోసైల్ బాండ్ని కలిగి ఉండేటువంటి మెటల్ నైట్రోసైల్ బాండ్ని కలిగి ఉండేటువంటి కాంపౌండ్స్ ఉన్నాయో ఆ కాంపౌండ్స్ని మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ లేకపోతే మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్, మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ ఆర్ మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ అని అంటారు. సో మీకు వాట్ ఈస్ మెటల్ నైట్రోసైల్ బాండ్స్ లేకపోతే వాట్ ఈస్ మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ అనేది క్లియర్ జార్చుండి. ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్, ఇక్కడ మీకు ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నిమిషం అండి. సో ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ the nitrogen atom of a nitrosyl ligand and the metal of a periodic table is called as metal nitrosyl bond, and the compounds which possess metal nitrosyl bonds are called as metal nitrosyl compounds or metal nitrosyl complexes. వీటిని మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ అని లేకపోతే మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ అని అంటారండి. సో ఆ తర్వాత మనం ఇక్కడ మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్లో మనం ఎవరి గురించి తెలుసుకోవాలి, మెటల్ గురించి తెలుసుకోవాలి. ఒకటి ఎవరి గురించి తెలుసుకోవాలండి, మెటల్ గురించి తెలుసుకోవాలి. రెండు ఎవరి గురించి తెలుసుకోవాలి, నైట్రోసైల్ లిగాండ్ గురించి తెలుసుకోవాలి. నైట్రోసైల్ లిగాండ్ ఏదైతే ఉందో నైట్రోసైల్ లిగాండ్ గురించి తెలుసుకోవాలి. సో మెటల్ గురించి తెలుసుకోవాలంటే పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి మెటల్స్లో ఏ మెటల్స్ మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అంటే అసలు మనకి పీరియాడిక్ టేబుల్లో ఎవరండి మెటల్స్, పీరియాడిక్ టేబుల్లో అసలు మనకు ఉండేటువంటి మెటల్స్ ఎవరని మనం మాట్లాడుకున్నప్పుడు ఒక్కసారి మనం కనుక పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి మెటల్స్ చూస్తే అఫ్కోర్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏవైతే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మొత్తం కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి మెటల్స్. ఇక్కడ చూస్తే డి బ్లాక్లో ఉండేటువంటి మెటల్స్ ఎలిమెంట్స్ మొత్తం కూడా మెటల్సేనండి. అట్లాగే ఆ బ్లాక్లో ఉండేటువంటి అన్నీ కూడా మెటల్స్గానే ఉంటాయి. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ మొత్తం కూడా మెటల్స్. ఆ తర్వాత థర్డ్ ఏలో బోరాన్ ఇస్ ఏ మెటలాయిడ్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం కిందకు వచ్చేటప్పటికి మెటాలిక్ నేచర్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కార్బన్ ఈజ్ నాన్ మెటల్, సిలికాన్ ఈజ్ మెటలాయిడ్, జెర్మేనియం, టిన్, లెడ్కి వచ్చేటప్పటికి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నైట్రోజన్ ఈజ్ నాన్ మెటల్, ఫాస్ఫరస్ ఈజ్ ఆల్సో నాన్ మెటల్, ఆర్సనిక్ ఈజ్ ఏ మెటలాయిడ్. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటప్పటికి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతూ ఉంటుంది. సో అట్లాగే ఆక్సిజన్ నాన్ మెటల్, సల్ఫర్ నాన్ మెటల్, సిలికాన్ ఇంకా కిందకి వచ్చేటప్పటికి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుంటుంది. ఈ హాలోజన్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిన్ మొత్తం కూడా దే ఆర్ నాన్ మెటల్స్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, సినాన్, రెడాన్ అన్ని కూడా నాన్ మెటల్స్. అంటే పీరియాడిక్ టేబుల్లో ఏవి మెటల్స్ అనేటువంటిది తెలియాలి, ఏవి నాన్ మెటల్స్, ఏవి మెటల్స్ నాన్ మెటల్స్కి యాక్ట్ చేస్తున్నాయి అంటే మెటలాయిడ్స్కి యాక్ట్ చేస్తున్నాయో తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ మెటల్స్లో ఏ మెటల్స్ మనకి మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి అనేది కూడా తెలుసుకోవాలి. అంటే మీరు మెటల్ కార్బనైల్స్ చూసేటప్పుడు నేను చాలా క్లియర్గా చెప్పాను పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఏ మెటల్స్ మెటల్ కార్బనైల్స్ని ఫామ్ చేసినాయి అనేది. అట్లాగే మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ చదివేటప్పుడు కూడా పీరియాడిక్ టేబుల్లో ఉండేటువంటి ఏ మెటల్స్ మెటల్ నైట్రోసైల్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అనేది తెలుసుకోవాలి. అదొకటి చూద్దాం. ఆ తర్వాత నైట్రోసైల్ లిగాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు నైట్రోసైల్ లిగాండ్ యొక్క నేచర్ చెప్పాలి. సో ముఖ్యంగా నైట్రోసైల్ లిగాండ్ నేచర్ చెప్పాలంటే అండి మీకు నైట్రోసైల్ లిగాండ్ అంటే నైట్రోసైల్ మాలిక్యూల్. సో ఈ నైట్రోసైల్ మాలిక్యూల్ అనగానే ఏమొస్తుంది మనకి నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ వస్తుంది. సో నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ అనగా నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. దట్ ఈస్ ఈక్వల్ టు మొత్తం ఎలక్ట్రాన్స్ 15 ఎలక్ట్రాన్స్ వచ్చింది. అయితే ఇక్కడ థింగ్ ఏంటంటే అండి మీకు ఇక్కడ నైట్రోసైల్ లిగాండ్ అనేటువంటిది మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్లో 15 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఇక్కడ మెటల్ నైట్రోసైల్ కాంప్లెక్సెస్లో ఉండేటువంటి నైట్రోసైల్ గ్రూపు ఎన్ఓగా ఉంటుందా, ఎన్ఓ ప్లస్గా ఉంటుందా? ఎన్ఓగా ఉంటే నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 ఈజ్ ఈక్వల్ టు 15 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అట్లా కాకుండా ఈ నైట్రోసైల్ లిగాండ్కి కనుక మీకు ఎన్ఓ ప్లస్గా ఉంటే అప్పుడు మీకేమవుతుంది నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 ప్లస్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 కానీ
ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినప్పుడు 7 ఎలక్ట్రాన్స్ వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ 14 ఎలక్ట్రాన్స్. అంటే దాని అర్థము మీకు నైట్రసైల్ లిగాండ్ అనేది ఎన్ఓగా ఎగ్జిస్ట్ అవుతుందా, దట్ మీన్స్ ఎన్ఓ అంటే న్యూట్రల్ లిగాండ్గా ఎగ్జిస్ట్ అవుతుందా, లేదా ఎన్ఓ ప్లస్ పాజిటివ్ లిగాండ్గా ఎగ్జిస్ట్ అవుతుందా, పాజిటివ్ లిగాండ్ దట్ మీన్స్ ఎన్ఓ ప్లస్గా ఎగ్జిస్ట్ అవుతుందా అనేటువంటిది తెలియాలి మీకు. అయితే నైట్రసైల్ లిగాండ్ ఎన్ఓగా న్యూట్రల్ లిగాండ్గా ఉన్నట్లయితే ఇట్ ఇస్ 15 ఎలక్ట్రాన్ మాలిక్యూల్. అట్లా కాకుండా ఎన్ఓ ప్లస్ పాజిటివ్ లిగాండ్గా ఉన్నట్లయితే ఇట్ ఇస్ 14 ఎలక్ట్రాన్ మాలిక్యూల్. వీడు 15 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వీడి యొక్క మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వేరు. అట్లాగే వీడు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వీడికి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వేరు. అయితే మీకు 14 ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు రెండు మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే ఎప్పుడు బాండ్ ఆర్డరు ఎన్కి ఆక్సిజన్కి మధ్య బాండ్ ఆర్డర్ అనేటువంటిది 3 వస్తుంది అనేది చూసుకోవాలన్నమాట. సో ఎన్ఓ చూస్తున్నారనుకోండి 15 ఎలక్ట్రాన్స్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాస్తే ఏమొస్తుందండి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను. అట్లాగే ఎన్ఓ ప్లస్ 14 ఎలక్ట్రాన్స్కి మాలిక్యులర్ ఆర్బిటాల్ కాన్ఫిగరేషన్ ఈజ్ నథింగ్ బట్ CO, కార్బన్ ప్లస్ ఆక్సిజన్. కార్బన్ అంటే 6 ప్లస్ ఆక్సిజన్ అంటే 8, 6 ప్లస్ 8 14 ఎలక్ట్రాన్స్. COకి ఏదైతే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చదివామో అదే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NO ప్లస్ కూడా వస్తుంది. బట్ నైట్రసైల్ లిగాండ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు 15 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. అంటే 15 అంటే 14 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ. 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది డిఫరెంట్గా తీసుకోవాలి. అప్పుడు మీకు ఇక్కడ 15 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 14 ఉండేదానికంటే కూడా డిఫరెంట్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే అంటే ఎన్ఓకి బాండ్ ఆర్డర్ ఏంటి, ఎన్ఓ ప్లస్కి బాండ్ ఆర్డర్ ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనము చూద్దాం. మీకు ఎన్ఓకి బాండ్ ఆర్డర్ ఏంటి, ఎన్ఓ ప్లస్కి బాండ్ ఆర్డర్ ఏంటంటే మీకు ఇక్కడ ఖచ్చితంగా నైట్రసైల్ లిగాండ్కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటివి చెప్పాలి. సో నేను ఆల్రెడీ మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూయించున్నా. ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చూయించినప్పుడు మీకు ఎన్ఓ అంటే 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆ తర్వాత 14 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి అనేది చెప్పా. ఇప్పుడు మనం ఒక్కసారి బాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఎన్ఓకి ఎన్ఓ ప్లస్కి మీకు ఆల్రెడీ తెలుసమ్మా. బట్ ఒక్కసారి మళ్ళీ మనం ఎన్ఓకి ఎన్ఓ ప్లస్కి బాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఒకసారి చూసి అంటే ఆ రెండింటికి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ చూసి ఆ తర్వాత మనము రిమైనింగ్ వర్కౌట్ చేద్దాం. ఓకేనా. సో మీరు ఒకసారి చూసినట్లయితే ఒక్క నిమిషం అండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూపించాలి కాబట్టి మీకు నేను ఇక్కడికి వచ్చాను. ఒక్క నిమిషం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫర్ 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, 14 కంటే తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లేదు కింద ఉండాలి. సో రైట్, ఇక్కడ చూడండి మీకు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడండి. సిగ్మా 1s, సిగ్మా స్టార్ 1s, సిగ్మా 2s, సిగ్మా స్టార్ 2s, సిగ్మా 2pz, సిగ్మా 2pz, పై 2px పై 2py, పై స్టార్ 2px పై స్టార్ 2py, సిగ్మా స్టార్ 2pz. ఇది 14 కంటే ఎక్కువ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఓ న్యూట్రల్ లిగాండ్ కనుక తీసుకుంటే న్యూట్రల్ లిగాండ్లో మీకు 15 ఎలక్ట్రాన్స్ అనేటువంటి వచ్చినాయి కాబట్టి ఈ 15 ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫ్రేమ్ చేసుకుంటే 2, 4, 6, 8, 10, 11, 12, 13, 14, ఇక్కడ ఒకటి 15 వస్తుందండి. అప్పుడు మీకేమైంది సిగ్మా 1s2, సిగ్మా స్టార్ 1s2, సిగ్మా 2s2, సిగ్మా స్టార్ 2s2, సిగ్మా 2pz2. ఇక్కడికి 1, 2, 3, 4, 5 ఆర్బిటాల్స్ వచ్చినాయి కాబట్టి 5 రెళ్ళ 10. పై 2px1, పై 2py1, పై 2px2, పై 2py2, 11, 12, 13, 14 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. 15 ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళింది. ఎప్పుడు ఎన్ఓ గనక అయితే న్యూట్రల్లో. అప్పుడు మీకు బాండింగ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, 2, 4, 6, 8, 10 బాండింగ్లో ఉన్నాయి.
మైనస్ యాంటీ బాండింగ్లు ఎన్ని వచ్చినాయి 2 4 1 5 వచ్చినాయి. 10 - 5 అంటే 5 వస్తుంది. 5 × 1/2 అంటే 2.5 వస్తుంది. అంటే బాండ్ ఆర్డర్ 2.5 ఇక్కడ. నైట్రోజన్ లిగాండ్లో ఇక్కడ బాండ్ ఆర్డర్ ఎంత అండి 2.5. అదే మీరు NO ప్లస్ కనుక చూసుకుంటే 14 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 14 ఎలక్ట్రాన్స్ లేదా 14 కంటే తక్కువ ఉంటే తీసుకోవాల్సిన మాలిక్యులర్ ఆర్బిటల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇది. σ1s, σ1s, σ2s, σ2s, π2px = π2py, σ2pz, π2px = π2py, σ2pz. అప్పుడు మీకు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ 2 4 6 8 10 11 12 13 సారీ 2 4 6 8 9 10 11 12 13 14 σ2pzకి అయిపోయిందండి. ఇప్పుడు వీడికి బాండ్ ఆర్డర్ చూస్తే బాండింగ్లో ఈ యొక్క 2 ఎలక్ట్రాన్స్, ఈ యొక్క 2 ఎలక్ట్రాన్స్ 4, ఈ యొక్క 4 8, ఈ యొక్క 2 10 మైనస్ ఈ ఒక 2 ఈ ఒక 2 6. 10 - 6 అంటే 4 అండి. సారీ 10 - 6 అంటే సారీ 10 - 4 అంటే 6 వస్తుంది. 1/2 × 6 అంటే 3 వస్తుంది. అంటే ఇక్కడేమో బాండ్ ఆర్డర్ 3 అండి. సో నైట్రోజన్ లిగాండ్లో ఎప్పుడు బాండ్ ఆర్డర్ 3 ఉంటుందంటే NO ప్లస్గా ఎగ్జిస్ట్ అయినప్పుడు నైట్రోజన్ లిగాండ్లో బాండ్ ఆర్డర్ 3 ఉంటుంది. NOగా ఎగ్జిస్ట్ అయితే బాండ్ ఆర్డర్ అనేది 2.5 వస్తుంది. 2.5 వస్తుంది. సో కాబట్టి మీరు దాన్ని అటు పక్కన పెట్టేసుకోండి. అంటే దీన్ని బట్టి మీకు ఎప్పుడు వీడు పై యాక్సెప్టర్ లేకపోతే పై ఎస్డిక్ లేకపోతే పై యాక్సిలరేటరీ లిగాండ్గా యాక్ట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కనుక నైట్రోజన్ లిగాండ్ చూసినప్పుడు NO ప్లస్ అనుకోండి, NO అనుకోండి. ఇప్పుడు చూడండి నైట్రోజన్ లిగాండ్లో NO అయితే ఏమైంది π2px1లో కూడా ఎలక్ట్రాన్ వచ్చింది. ఈ π2px1లో ఉండే ఎలక్ట్రాన్ π2py1లో కూడా ఉంటుంది. దట్ మీన్స్ హోమో ఎవరవుతాడు, ఎందుకంటే ఈ రెండింటికి ఈక్వల్ ఎనర్జీ కాబట్టి అక్కడ ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉండొచ్చు లేకపోతే ఇక్కడ ఉండొచ్చు. బికాస్ దే బోత్ హ్యావ్ ఈక్వల్ ఎనర్జీ. కాబట్టి ఇది హోమో అవుతుంది. అంటే మీకు నైట్రోజన్ లిగాండ్ అనేటటువంటిది న్యూట్రల్ లిగాండ్గా ఉంటే, NO అనేటటువంటిది న్యూట్రల్ లిగాండ్గా ఉంటే అది దాంట్లో π యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ హోమోగా యాక్ట్ చేస్తాయి. కాబట్టి అది పై ఎసిడిక్ లేకపోతే పై యాక్సెప్టింగ్ లేకపోతే పై యాక్సిలరేటరీ లిగాండ్గా యాక్ట్ చేయదు. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్గా యాక్ట్ చేయదు. కానీ అదే నైట్రోజన్ లిగాండ్ NO ప్లస్గా ఉంటే, నైట్రోజోనియం NO ప్లస్గా ఉంటే అప్పుడు మీకు σ2pz ఫిల్ అయిపోయి π2px π2py అంటే యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎంటీగా ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇక్కడికి ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది π2px π2py అనేటువంటి ఎంటీగా ఉన్నాయి కాబట్టి NO ప్లస్కి π2px π2py అనేటువంటి ఎంటీగా ఉన్నాయి కాబట్టి వేకెంట్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు NO అనేటువంటిది పై యాక్సెప్టర్ ఆర్ పై ఎసిడిక్ ఆర్ పై యాక్సిలరేటరీ లిగాండ్గా యాక్ట్ చేస్తుంది. పై యాక్సెప్టింగ్ ఆర్ పై ఎసిడిక్ ఆర్ పై యాక్సిలరేటరీ లిగాండ్. ఏ రకంగా అయితే CO అనేటువంటిది పై యాక్సెప్టింగ్ ఆర్ పై ఎసిడిక్ ఆర్ పై యాక్సిలరేటరీ లిగాండ్గా యాక్ట్ చేసిందో అట్లాగే NO ప్లస్ కూడా పై యాక్సెప్టింగ్ ఆర్ పై ఎసిడిక్ ఆర్ పై యాక్సిలరేటరీ లిగాండ్గా యాక్ట్ చేస్తా CO లిగాండ్ ఏ రకంగా అయితే స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్గా యాక్ట్ చేసిందో నైట్రోజన్ లిగాండ్ కూడా అదే రకంగా స్ట్రాంగ్ ఫీల్డ్ లిగాండ్గా యాక్ట్ చేస్తుంది. సో కాబట్టి మనము దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి నైట్రోజన్ లిగాండ్ అనేటువంటిది NO ప్లస్గా ఎగ్జిస్ట్ అవుతుంది. మెటల్ నైట్రోజైల్స్ లిగాండ్లో ఉండేటువంటి నైట్రోజన్ లిగాండ్ అనేది NO ప్లస్గా ఎగ్జిస్ట్ అవుతుంది అనేటువంటిది మనము చెప్పచ్చు. అయితే చూద్దాం అది ఎట్లా అనేది. ఇక్కడికి వద్దాం, ఇక్కడ ఈయనేం చెప్పాడు అనేది. సో మీకు ఫైనల్లీ వాట్ ఈజ్ మెటల్ నైట్రోజైల్స్ అనేది అర్థమైంది. Metal nitrocells అంటే the bond which is present between the nitrogen atom of a nitrogen ligand and the metal of a periodic table is called as metal nitrocell bond. And the compounds which possess metal nitrocell bonds are called as metal nitrocell compounds are metal nitrocell complexes. So what is metal nitrocell compounds లేకపోతే what is metal nitrocell complexes అనే దానికి డెఫినేషన్ వచ్చింది మీకు. ఒకసారి ఇక్కడ ఏం చెప్పాడు చూద్దాం. Metal nitrocells are coordination compounds in which nitrosyl molecule is attached as NO+. అర్థమైపోయిందిగా. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి నైట్రోజన్ లిగాండ్ న్యూట్రల్ నైట్రోజన్ లిగాండ్గా ఉండాలా లేకపోతే మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి నైట్రోజన్ లిగాండ్ NO+గా ఉండాలా అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు ఇక్కడ. మెటల్ నైట్రోజైల్స్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇన్ విచ్ నైట్రోజైల్ మాలిక్యూల్ ఈస్ అటాచ్డ్ యాజ్ NO+ అయాన్. మెటల్ నైట్రోజైల్స్లో నైట్రోజైల్ లిగాండ్ అనేటువంటి NO+గా ఉంటుంది టు మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. మెటల్ యాటమ్కి లేదా మెటల్ అయాన్కి నైట్రోజన్ లిగాండ్ అనేటువంటిది NO+గా అటాచ్ అయి ఉంటుంది. సో మీకు ఇంకా అర్థమైపోయింది. NO+ అనగానే NO+ అంటే ఏంటండి నైట్రోజన్ ప్లస్ O+.
నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, బట్ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 7 తీసుకున్నాడు. 7 + 7 = 14 electrons. సో NO+ ligand is a 14 electron molecule. NO+ ligand is a 14 electron molecule. NO+ ligand ఎప్పుడైతే 14 electron molecule అయిందో అప్పుడు వాటికి సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ దీని ప్రకారం రాసాం. సిగ్మా 1s is less than that of sigma star 1s is less than that of sigma 2s is less than that of sigma star 2s is less than that of pi 2px is equal pi 2py is less than that of sigma 2pz is less than that of pi star 2px is equal pi star 2py is less than that of sigma star 2pz. మాకు గుర్తుపెట్టుకోండి, మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ బాగా గుర్తుండాలి. సో అప్పుడు మీరు దీంట్లో ఆ 14 ఎలక్ట్రాన్స్ని ఫ్రేమ్ చేసుకున్నప్పుడు సిగ్మా 2pz వరకు ఫిల్ అయిపోయింది. సో NO+ మాలిక్యూల్కి సంబంధించి సిగ్మా 2pz ఈజ్ ద హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ హోమో. pi star 2px అండ్ pi star 2py ఏవైతే ఎంటీగా ఉన్నాయో దీస్ ఆర్ ద లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. సో దట్ యూ జస్ట్ రిమెంబర్ ఫర్ NO+ మాలిక్యూల్కి సిగ్మా 2pz ఈజ్ ద highest occupied molecular orbital and pi star 2px and pi star 2py are the lowest unoccupied molecular orbitals. సో సిగ్మా 2pz ఇక్కడ ఏమైంది, మెటల్కి నైట్రోజైల్కి మధ్య లైక్ మీకు మెటల్ కార్బనైల్స్ చదివితే మెటల్ నైట్రోజైల్స్ చాలా వరకు వచ్చినట్టు 1+1 అని చెప్తున్నాను. ఎందుకంటే మెటల్ కార్బనైల్స్లో ఏ రకంగా అయితే సినర్జిక్ ఇంట్రాక్షన్స్ ఉన్నాయి. ఎందుకని మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు సిగ్మా బాండ్ ఫామ్ చేస్తుందని, మెటల్ నైట్రోజైల్ కార్బనైల్ లిగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు పై బాండ్ ఫామ్ చేస్తుందని, కార్బనైల్ లిగాండ్ మెటల్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు కార్బనైల్ లిగాండ్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుందని, మెటల్ కార్బనైల్ లిగాండ్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసినప్పుడు మెటల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుందని, అట్లాగే నైట్రోజైల్ లిగాండ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుందని, ఇంకో సందర్భంలో మెటల్ మీద నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుందని. ఈ రకంగా మెటల్కి సంబంధించిన నెగిటివ్ ఛార్జ్ని నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించిన పాజిటివ్ ఛార్జ్, నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించిన నెగిటివ్ ఛార్జ్ని మెటల్కి సంబంధించిన పాజిటివ్ ఛార్జ్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ చేసుకుంటే దాని సినర్జిక్ ఇంటరాక్షన్స్. లైక్ మెటల్ కార్బనైల్స్లో ఏ రకంగా అయితే సినర్జిక్ ఇంటరాక్షన్స్ అనేవి వచ్చినాయో అట్లాగే మెటల్ నైట్రోజైల్స్లో కూడా సినర్జిక్ ఇంటరాక్షన్స్ వస్తాయని చెప్పి చెప్పొచ్చు మనం. ఒక్కసారి మీరు జాగ్రత్త చూస్తే, so metal nitrozyles are coordination compounds in which nitrosyl molecule is attached as NO+ ion to metal atom or ion. In these compounds, the attachment of NO+ ion to metal atom or ion takes place through nitrogen atom. అంటే మెటల్కి నైట్రోజన్కి మధ్య బాండ్ ఉంటుంది. ఏ రకంగా అయితే మెటల్ కార్బనైల్స్లో మెటల్కి కార్బన్కి మధ్య బాండ్ ఉందో అట్లాగే మెటల్ నైట్రోజైల్స్లో మెటల్కి నైట్రోజన్కి మధ్య బాండ్ ఉంటుంది. ఇన్ దీస్ కాంపౌండ్స్ NO+ ion which is called as nitrosonium ion or nitrosyl cation acts as a ligand. ఈ మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్లో లేదా మెటల్ నైట్రోజైల్ కాంపౌండ్స్లో ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ NO+ని మనం ఏమంటాం, దాన్ని నైట్రోసోనియం అయాన్ అనొచ్చు, లేకపోతే దాన్ని నైట్రోజైల్ క్యాటయాన్ అనొచ్చండి. నైట్రోసోనియం అయాన్ అనొచ్చు, లేకపోతే దాన్ని నైట్రోజైల్ క్యాటయాన్ అనొచ్చు. యాక్ట్స్ యాజ్ ఎ లిగాండ్. ఇది ఎట్లా యాక్ట్ చేస్తుందంటే లైగాండ్గా యాక్ట్ చేస్తుందని చెప్తున్నాడు. తర్వాత ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ కంటైనింగ్ NO+ ion. ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్, జాగ్రత్త చూడమ్మా. The coordination compounds of transition metals containing NO+ ions as ligand are called metal nitrosyls అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ చెప్పకనే చెప్పాడు, మెటల్ నైట్రోజైల్ కాంపౌండ్స్లో ఉండేటువంటి మెటల్స్ ట్రాన్సిషన్ మెటల్స్ అంట. ఏ రకంగా అయితే మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్లో ఉండేటువంటి మెటల్స్ అనేటువంటివి ట్రాన్సిషన్ మెటల్స్ అయినాయో అట్లాగే మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి మెటల్స్ కూడా ట్రాన్సిషన్ మెటల్స్ అని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్ నైట్రోజైల్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. సో ఒకసారి చూద్దాం. అయితే ఒకసారి ఇవి చూసేదానికి ముందు మళ్ళీ ఒకసారి ఇప్పుడు దాకా ఏం చెప్పారో నేను ఒకసారి చెప్తున్నాను వినండి. మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్ అని అంటే ఏమంటారంటే ద బాండ్ విచ్ ఈజ్ ప్రెసెంట్ బిట్వీన్ ద నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ఎ నైట్రోజైల్ లిగాండ్ ఆర్ నైట్రోజైల్ క్యాటయాన్ అండ్ ద మెటల్ ఆఫ్ ఎ పీరియాడిక్ టేబుల్ ఈజ్ కాల్డ్ as మెటల్ నైట్రోజైల్ compounds, metal nitrosyl bond. And the compounds which possess metal nitrosyl bonds are the complexes which possess metal nitrosyl bonds are called as metal nitrosyl compounds or metal nitrosyl complexes. Definition. తర్వాత మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్లో మెటల్ యొక్క నేచర్ ఏంటి అంటే మెటల్ నైట్రోజైల్ కాంప్లెక్సెస్లో ఉండేటువంటి మెటల్ అనేటువంటిది ఖచ్చితంగా పీరియాడిక్ టైప్లో ఉండేటువంటి ట్రాన్సిషన్ మెటల్ అయి ఉండాలి. ఇప్పుడు వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. తర్వాత మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత నైట్రోజైల్ లిగాండ్ యొక్క నేచర్ ఏంటి అంటే మెటల్ నైట్రోజైల్స్లో ఉండేటువంటి నైట్రోజైల్ లిగాండ్ అనేటువంటిది NO+గా ఎగ్జిస్ట్ అవుతుంది. నైట్రోజైల్ లిగాండ్ NO+గా ఎగ్జిస్ట్ అయినప్పుడు ఇట్ ఇస్ ఎ 14 electron molecule. ఇట్ ఫాలోస్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ పలానా అని చెప్పాము. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏంటో చెప్పాం. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో నైట్రోజైల్ లిగాండ్కి సంబంధించినటువంటి లోయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏంటో చెప్పాం.
ఆ తర్వాత మెటల్ నైట్రజైల్స్లో నైట్రజైల్ యొక్క నేచర్ గురించి మాట్లాడిన తర్వాత సో అది ఇక్కడ చెప్పాం. ఆ తర్వాత ఇంక మనం ఏం చెప్పామంటే మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటి. అయితే మీరు ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఇక్కడ ఏం చెప్పాడంటే మెటల్ నైట్రజైల్స్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్ నైట్రజైల్స్ ఆర్ గివెన్ బిలో అని చెప్పి మెటల్ నైట్రజైల్ కార్బనైల్స్ ఒక ఎగ్జాంపుల్ అంట, మెటల్ నైట్రజైల్ హ్యాలైడ్స్ ఒక ఎగ్జాంపుల్ అంట, మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్ ఒక ఎగ్జాంపుల్ అంట, మెటల్ నైట్రజైల్ సైనో కాంప్లెక్సెస్ ఒక ఎగ్జాంపుల్ అంట. ఆ తర్వాత మెటల్లో మైసిలస్ అంటే ఏంటంటే మిసిలినియస్ అండి, నాట్ మిసిలినియస్ అంటే ఏంటంటే అబ్నార్మల్గా, అంటే ఇంకేం అడుగు బొడుగు మిగిలిపోయి ఉంటాయి. అంటే మేజర్గా వచ్చేటప్పటికి మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ అనేటువంటివి ఇవి మెటల్ నైట్రజైల్ కార్బనైల్స్ ఒకటి, మెటల్ నైట్రజైల్ హ్యాలైడ్స్ ఒకటి, మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్ ఒకటి, మెటల్ నైట్రజైల్ సైనో కాంప్లెక్సెస్ ఒకటి. మెసిలేనియస్ అంటే ఇంకేదైనా అబ్నార్మల్గా వచ్చేటువంటి మెసిలేనియస్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ అండి. సో మొత్తం మీద మీకు మెటల్ నైట్రజైల్ ఇక్కడ మీరు మొత్తం మీద మీకు ఒక విషయం క్లియర్గా అర్థమై ఉండాలి. మెటల్ కార్బనైల్స్ మీరు హోమోలెప్టిక్ హెట్రోలెప్టిక్ అని చెప్పి మాట్లాడారు. వాట్ ఈజ్ మీన్ బై హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అండ్ హెట్రోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అండి? మెటల్ కార్బనైల్స్ మనం హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని హెట్రోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పాం. ఏవైతే మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్స్ మాత్రమే లైగాండ్స్గా ఉంటున్నాయో వాటిని హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని, ఏవైతే మెటల్ కార్బనైల్స్లో లైగాండ్స్ అనేటువంటివి కార్బనైల్ లిగాండ్స్తో పాటుగా అదర్ దాన్ కార్బనైల్ లిగాండ్స్ కూడా ఉంటున్నాయి వాటిని వచ్చేటప్పటికి హెట్రోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పేసి మనము చాలా క్లియర్గా క్లాసిఫికేషన్ ఇచ్చాం. మెటల్ కార్బనైల్స్ హోమోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని, హెట్రోలెప్టిక్ మెటల్ కార్బనైల్స్ అని. అంటే దాని అర్థము మెటల్ కార్బనైల్స్లో కార్బనైల్ లిగాండ్ మాత్రమే ఉండే మెటల్ కార్బనైల్స్ మనం బోల్డ్ అని చూసాం. కానీ ఆయన ఇక్కడ మెటల్ నైట్రజైల్స్ చెప్పేటప్పుడు మెటల్ నైట్రజైల్స్ అనేటువంటి కాంబినేషన్ విత్ కార్బనైల్ లిగాండ్స్తో ఉంటున్నాయి, లేదా మెటల్ నైట్రజైల్స్ అనేటువంటి కాంబినేషన్ విత్ హ్యాలైడ్స్తో ఉంటున్నాయి, లేదా మెటల్ నైట్రజైల్ కాంప్లెక్స్ అనేటువంటి థయోతో కాంబినేషన్ ఉంటున్నాయి, లేదా మెటల్ నైట్రజైల్స్ అనేటువంటి సైనోతో కాంబినేషన్ ఉంటున్నాయి, లేదా ఇంకేదైనా ఉంటున్నాయి. అంటే మెటల్ నైట్రజైల్స్ ప్యూర్గా ఏ రకంగా అయితే MCOY లేదా MXCOY అనేటువంటి మెటల్ కార్బనైల్స్ కనిపించినాయో ఆ మాదిరిగా మనకి MNOY లేదా MXNOY అనేటువంటి మెటల్ నైట్రజైల్స్ మనకి కనపడట్లేదు. దాని అర్థము హోమోలెప్టిక్ మెటల్ నైట్రజైల్ కాంపౌండ్స్ అనేటువంటివి ప్రస్తుతానికి కనిపించే అవకాశం లేదమ్మా. మళ్ళీ మనకి ఏదైనా వేరే టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు ఏదైనా వస్తే మనం దానికి తగ్గట్టు మన స్టేట్మెంట్స్ మార్చుకోవాలి. గుర్తుపెట్టుకున్నామా, నేను మ్యాక్సిమం మేజర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా, కొంచెం అటు ఇటు ఈ స్టేట్మెంట్స్ కొన్ని సందర్భాల్లో మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని రెగ్యులర్గా మీరు క్లాసెస్ ఫాలో అవుతూ ఉండండి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ అనేటువంటివి ప్రస్తుతానికి మనకి హెట్రోలెప్టిక్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ కనిపిస్తున్నాయి తప్ప హోమోలెప్టిక్ మెటల్ నైట్రజైల్ కాంపౌండ్స్ కనిపించడానికి అవకాశం ప్రస్తుతానికి అయితే కనపల. అంటే మనకి మెటల్ పూర్తిగా నైట్రజైల్ లిగాండ్తో మాత్రమే ఫామ్ చేసే కాంప్లెక్సెస్ కనపలేదు. మెటల్ నైట్రజైల్ లిగాండ్తో పాటు కార్బనైల్తో కానీ, హ్యాలైడ్తో కానీ, థయో కాంపౌండ్తో కానీ, సైనైడ్స్తో కానీ కలిసిపోయి ఫామ్ చేసే కాంప్లెక్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే హెట్రోలెప్టిక్ మెటల్ నైట్రజైల్స్ కనిపిస్తున్నాయి తప్ప హోమోలెప్టిక్ మెటల్ నైట్రజైల్స్ కనిపిస్తున్న విషయాన్ని అయితే మనము ప్రస్తుతానికి చెప్పలేమని చెప్తున్నాం. ఇక్కడ చూడండి. సో ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూస్తే మెటల్ నైట్రజైల్ కార్బనైల్స్ అన్నాడు. ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే మెటల్ నైట్రజైల్ కార్బనైల్ సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి. సో లైక్ CO థ్రైజ్ అంటే ఇక్కడ కోబాల్ట్ ఇచ్చాడు, తర్వాత NO CO థ్రైజ్ చాలా క్లియర్గా చూపిస్తున్నాడు ఆయన. మీకు ఇచ్చినటువంటి నైట్రజైల్ లిగాండ్ అనేది ఇట్స్ ఎ పాజిటివ్ లిగాండ్ కాబట్టి NO+ వస్తుంది కాబట్టి మెటల్ మీద నెగిటివ్ ఛార్జ్ చూపించాడు. సో CO- NO+, CO థ్రైజ్. కార్బనైల్ లిగాండ్స్ ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ 3 ఉన్నాయి. అయితే కార్బనైల్ లిగాండ్స్ 3 ఉన్నాయన్నమాట. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు మెటల్ కార్బనైల్స్లో మెటల్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఐడెంటిఫై చేయాలంటే సో X ప్లస్ నైట్రజైల్ లిగాండ్ ఏంటండి +1 ప్లస్ కార్బనైల్ లిగాండ్స్ ఏంటి 0 కదా, 0 × 3 = 0. దెన్ X +1 ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు X +1 అటుపోతే -1 అవుతుంది కాబట్టి వేర్ మెటల్ ఈజ్ ఇన్ -1 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ CO కార్బనైల్ లిగాండ్ మట్టుకు న్యూట్రల్ ఉంటుందండి. ఆ తర్వాత FeNO ట్వైస్ ఇంకొక ఎగ్జాంపుల్ మెటల్ నైట్రజైల్ కార్బనైల్ సంబంధించి ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే FeNO ట్వైస్ CO ట్వైస్ చెప్పాడండి. ఇక్కడ కూడా మీకు ఏం చెప్తున్నాడు NO ట్వైజ్లు అంటే నైట్రజైల్ లిగాండ్ ఇస్ అ పాజిటివ్ లిగాండ్,
ఇవి రెండు ఉన్నాయి కాబట్టి మీకు మెటల్ మీద 2 ఈక్వలెంట్స్ ఆఫ్ మైనస్ ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకని x+2 = 0, దెన్ x -2. సో కాబట్టి ఐరన్ మీద మీకు -2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అట్లాగే Mn మ్యాంగనీస్ ఫామ్ చేసేటువంటి మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇవి మెటల్ కార్బనైల్స్ని ఏ రకంగా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ పక్కన రాసుకొని 3D బ్లాక్ ఎలిమెంట్స్, 4D బ్లాక్ ఎలిమెంట్స్, 5D బ్లాక్ ఎలిమెంట్స్ పక్కన రాసుకొని చదివారో అదే మాదిరిగా ఇక్కడ కూడా మీరు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ 3D, 4D, 5D ఒక పక్కన రాసుకొని స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, ఇట్రియం, జెర్కోనియం, నియోబియం, మాల్బ్డియం, టెక్నీషియం, రుథియానియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కాడ్మియం, లాంథ్రమ్, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ పక్కన రాసుకొని ఈ మెటల్ నైట్రస్ సెల్స్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి మ్యాంగనీస్ అనేటువంటిది Mn3+. ఇప్పుడు మీకు ఏమైంది, సో ఇక్కడ అట్లా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. అట్లా ఇక్కడ కూడా MnNO3CO అన్నాడు, అంటే ఇక్కడ నైట్రజన్ లిగండ్ ఇస్ పాజిటివ్ లిగండ్. సో 3 ఉన్నాయి కాబట్టి x+3 = 0, x -3. సో మ్యాంగనీస్ ఇస్ ఇన్ -3 ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ MnNO CO4, దెన్ NO+CO4 అండి, అంటే ఇక్కడ మనం x+1 = 0, then x -1. సో మ్యాంగనీస్ ఇస్ ఇన్ -1 ఆక్సిడేషన్ స్టేట్. VNOCO5 అంటే పెంటాకార్బనైల్ నైట్రజైల్ వెనిడియేట్, వెనిడియం 1 అని చెప్పొచ్చు దీన్ని. సో ఎందుకని కార్బనైల్ లిగండ్స్ 5 ఉన్నాయి కాబట్టి x+1 = 0, దెన్ x -1. సో వెనిడియం ఇస్ ఇన్ -1 ఆక్సిడేషన్ స్టేట్. దీని పేరేంటండి, పెంటాకార్బనైల్ నైట్రజైల్ వెనిడియేట్ లేకపోతే వెనిడియం 1. వీడి పేరేంటి, టెట్రాకార్బనైల్ నైట్రజైల్ మ్యాంగనీస్ 1 లేకపోతే మ్యాంగనేట్. వీడి పేరేంటి, మోనోకార్బనైల్ ట్రైనైట్రజైల్ మ్యాంగనీస్ +3. సో మ్యాంగనీస్ 3. వీడి పేరేంటండి, సారీ -3 అండి, Mn3 మ్యాంగనీస్ 3 అని చెప్తారు. వీడి పేరేంటి, డైకార్బనైల్ డైనైట్రజైల్ ఐరన్ 2. వీడి పేరేంటి, ట్రైకార్బనైల్ నైట్రజైల్ కోబాల్ట్ 1. సో అట్లా మీరు ఒకటి చదివేటప్పుడు ఏదో దాన్నే కాకుండా దానికే మీరు చదువుకున్న అన్ని విషయాలను అప్లై చేయడం అనేది మంచి విషయం అండి. ఆ తర్వాత మెటల్ నైట్రజైల్స్ హ్యాలైడ్స్ చూస్తే దీస్ కాంపౌండ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై FeNO2I2 అండి. సో FeNO2I అన్నాడు, NO2 2 ఉన్నాయి, I2 అంటే మొత్తం మీద మీకు ఐరన్లు 2 వచ్చినాయి, NOలు 4 వచ్చినాయి, అయోడిన్లు 2 వచ్చినాయి. అప్పుడు వీడికి క్యాలిక్యులేట్ చేయండి, అంటే ఇక్కడ మెటల్ నైట్రజైల్ హ్యాలైడ్. అట్లాగే FeNO2I ఒకటే ఉంది, ట్వైస్ లేదు, అంటే ఇది ఇట్స్ ఎ డైమర్ బట్ ఇట్స్ ఎ మోనోమర్. వీడికి FeNO2I ట్వైస్కి FeNO2I ట్వైస్కి FeNO2I అనేది ఇట్స్ ఎ మోనోమర్. సో ఆ తర్వాత FeNOI కానీ, FeNO3Cl కానీ, CONO2X కానీ, NiNOX కానీ, వేర్ X ClBrI అంటున్నాడు. అట్లాగే MnO2Cl2 వేర్ M మాలిబ్డినం టంగ్స్టన్ అంటున్నాడు. అంటే మెటల్ నైట్రజైల్ హాలైడ్స్ అంటే ఏవైతే మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్లో లేదా ఏవైతే మెటల్ నైట్రజైల్ కాంపౌండ్స్లో అయోడిన్ కూడా ఉంటుందో వాటిని మెటల్ నైట్రజైల్ హాలైడ్స్ అని చెప్పొచ్చు. ఏవైతే మెటల్ నైట్రజైల్స్లో కార్బనైల్ లిగండ్ కూడా ఉంటుందో వాటిని మెటల్ నైట్రజైల్ కార్బనైల్స్ అని చెప్పొచ్చు. అట్లాగే మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్ చూస్తే దీస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ గివెన్ బై ఓన్లీ Fe, CO అండ్ Ni అని చెప్పొచ్చు. అంటే మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్ అంటే స్పెషల్గా మీకు పీరియాడిక్ టేబుల్లో 8th B గ్రూప్ ఏదైతే ఐరన్ రుథేనియం ఆస్మియం గ్రూప్ కానీ, కోబాల్ట్ రోడియం ఇరిడియం గ్రూప్ కానీ, నికెల్ పెలాడియం ప్లాటినం గ్రూప్ కానీ, అయితే ఆయన వీటి కింద ఉండే చెప్పలేదండి, జస్ట్ మీకు ఏం చెప్తున్నాడు, బై ఓన్లీ ఐరన్, కోబాల్ట్ అండ్ నికెల్ అంట. దీస్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ గివెన్ బై ఈ మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్ అనేటువంటివి కేవలం ఐరన్, కోబాల్ట్, నికెల్ చేత మాత్రమే చేస్తాయని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ Fe-NO2S సల్ఫర్ వచ్చిందమ్మా, థయో ఈజ్ నథింగ్ బట్ సల్ఫర్ అండి. అట్లాగే CO అంటే M+CO, M అంటే మెటల్ అండి, వేర్ M సోడియం, పొటాషియం, అమోనియం రావచ్చంట. సో ఇక్కడ అంటే మీకు ఇక్కడేంటి Na+FeNO2S- కానీ, లేకపోతే Na+CONO2S- కానీ, Na+NiNO2S-, అట్లా అంటే మీరు ఈ కాంప్లెక్సెస్ రాసుకొని మళ్ళీ వీటికి ఆక్సిడేషన్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయండి. అట్లాగే ఈ కాంప్లెక్సెస్ కూడా రాసుకొని వీటిలో ఉండే మెటల్స్కి ఆక్సిడేషన్ నెంబర్స్ చేయండి. సో అట్లా మీరు ప్రతి కాంప్లెక్స్ రాసుకోవడం, దాంట్లో ఉండే మెటల్ ఏంటి, దాని ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి, దాని కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, దానిలో లైగాండ్స్ ఏంటి, అది 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుందా అవ్వట్లేదా
చెక్ చేయాలి. అఫ్కోర్స్ ఇక్కడ కూడా మీరు వీడు 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాడా అవ్వట్లేదా, వీడు 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాడా అవ్వట్లేదా, వీడు 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాడా అవ్వట్లేదా అనేటువంటిది మీరు చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైపోయింది, నైట్రసైల్ లిగాండ్ అనేది NO ప్లస్గా ఎగ్జిస్ట్ అవుతుంది, NOగా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే NO ప్లస్ ఈజ్ ఈక్వల్ టు CO. అంటే CO ఏ రకంగా బిహేవ్ చేస్తుంది, NO ప్లస్ కూడా అదే రకంగా బిహేవ్ చేస్తుంది. CO ఏంటి, ఇట్స్ ఏ 14 ఎలక్ట్రాన్ మాలిక్యూల్, NO ప్లస్ ఈజ్ ఆల్సో ఏ 14 ఎలక్ట్రాన్ మాలిక్యూల్. అప్పుడు CO ఇట్స్ ఏ 2 ఎలక్ట్రాన్ డోనర్, NO ప్లస్ ఈజ్ ఆల్సో ఏ 2 ఎలక్ట్రాన్ డోనర్. బట్ NO ఈజ్ 3 ఎలక్ట్రాన్ డోనర్, NO ఈజ్ 3 ఎలక్ట్రాన్ డోనర్. అది గుర్తుపెట్టుకోవాలి. న్యూట్రల్ లిగాండ్ వేరు, పాజిటివ్ న్యూట్రల్ NO లిగాండ్ వేరు, పాజిటివ్ NO లిగాండ్ వేరు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అంటే దాన్ని బట్టి మీకు నైట్రసైల్ లిగాండ్ బ్రిడ్జింగ్లో ఉన్నప్పుడు, NO అనేది బ్రిడ్జింగ్లో ఉన్నప్పుడు న్యూట్రల్ NOగా ఉంటుందా లేదా పాజిటివ్ NO ప్లస్గా ఉంటుందా. అట్లాగే నైట్రసైల్ లిగాండ్ అనేది టెర్మినల్లో ఉన్నప్పుడు న్యూట్రల్ NOగా ఉంటుందా లేదా NO ప్లస్గా ఉంటుందా అనేటువంటి విషయాన్ని మనము చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ తర్వాత మెటల్ నైట్రసైల్ థయో కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్ చూసిన తర్వాత దెన్ యూ కమ్ హియర్ మెటల్ నైట్రసైల్ సైనో కాంప్లెక్సెస్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఆర్ MnNO CN5 3-, అట్లాగే ఈ NO CN5 2-. ఇక్కడ 2- ఉందంటే దాని అర్థం ఇటువైపున ఏదో ఒక మెటల్ ఉందని అర్థం, ఇట్స్ ఎ సాల్ట్ అని అర్థం. కాంప్లెక్స్ మీద మీకు నెగిటివ్ ఛార్జ్ ఇచ్చాడంటే దాని అర్థము అది సాల్ట్ అని అర్థం అనమాట, ఎందుకంటే ఇటువైపున ఏదో ఒక మెటల్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత MnNO CN5 అమాంగ్ దీస్ కాంప్లెక్సెస్ పెంటాసైనో నైట్రసైల్ ఫెర్రేట్ 2 ion. అయితే అమాంగ్ దీస్ కాంప్లెక్సెస్ వీటన్నిటిలో కూడా పెంటాసైనో నైట్రసైల్ ఫెర్రేట్ 2 ion. ఇక్కడ పెంటాసైనో ఎవడండి, వీడు చూడండి, ఇక్కడ 5 సైనైడ్స్ ఉన్నాయి ప్లస్ నైట్రసైల్ ఉంది కాబట్టి పెంటాసైనో నైట్రసైల్. ఇక్కడ ఐరన్ అనేది +3 ఆక్సిజన్ స్టేట్ చూపిస్తున్నాడు మీకు, అందుకని ఫెర్రేట్ అన్నాడండి. ఫెర్రస్, ఫెర్రిక్, ఫెర్రేట్. సో అట్లా ఇప్పుడు ఫెర్రేట్ 2 ion. సో చూద్దాం. Fe2+ NO+ CN5 2- వీడే, Fe2+ అంటున్నాడు. ఓకే, వీటన్నిటిలో కూడా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంట. అంటే మెటల్ నైట్రసైల్ సైనో కాంప్లెక్సెస్ అన్నిటిలో కూడా FeNO CN5 2-, FeNO CN5 2- ఏదైతే ఉందో పెంటాసైనో నైట్రసైల్ ఫెర్రేట్ 2 ion ఏదైతే ఉందో ఈ ఫెర్రేట్ 2 ion అనేటువంటిది ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో మెటల్ నైట్రసైల్ సైనో కాంప్లెక్సెస్కి సంబంధించి ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్గా మీకు చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత మెసలేనియస్ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ అనమాట. మెసలేనియస్ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ చూస్తే నైట్రసైల్ కాంప్లెక్సెస్ లైక్ CO NO NH3. అంటే ఇక్కడ ఏంటి, మెటల్తో నైట్రసైల్ లిగాండ్తో పాటు అమోనియా వచ్చింది. ఇక్కడేమో ఇక్కడ చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్, CO NO NH3 5 2+, CO NO NO2 లైగాండ్ వచ్చింది ఇక్కడ. అంటే నైట్రసైల్ లిగాండ్తో పాటు ఎవరు వచ్చారు, నైట్రేట్ కాదు, NO3- అయితే నైట్రేట్ అండి, NO2 అయితేనేమో నైట్రైట్ వస్తుంది, NO2 3-. సో చూద్దాం, అది NO2 లైగాండ్ అనేది వచ్చింది ఇక్కడ. అంటే నైట్రసైల్ లిగాండ్తో పాటు NO2 లైగాండ్ వచ్చింది. అట్లాగే ఇక్కడ చూస్తే RuNO NH3Cl నైట్రసైల్ లిగాండ్తో పాటు NH3 లైగాండ్ వచ్చింది, దాంతోపాటు Cl కూడా వచ్చింది. అట్లాగే RuNOCl చూస్తే నైట్రసైల్ లిగాండ్ వచ్చింది, క్లోరిన్ వచ్చింది. FeNOPr వస్తే నైట్రసైల్ లిగాండ్తో పాటు ట్రయాల్కైల్ ఫాస్ఫేట్ లిగాండ్ వచ్చింది. అంటే ఈ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ లేదా ఈ మెటల్ నైట్రసైల్ కాంపౌండ్స్ అన్నింటిలో కూడా మీకు అమోనియా, నైట్రసైల్ లిగాండ్తో పాటు అమోనియా, నైట్రసైల్ లిగాండ్తో పాటు NO2, నైట్రసైల్ లిగాండ్తో పాటు NH3, నైట్రసైల్ లిగాండ్తో పాటు Cl, నైట్రసైల్ లిగాండ్తో పాటు ట్రయాల్కైల్ ఫాస్ఫేట్స్ అనేటువంటి వచ్చినాయి. కాబట్టి వీటిని మెస్లేనియస్ అంటే గుర్తుపెట్టుకోండమ్మా, అన్నీ చదవంగా ఇంకేమైనా అడుగుబొడుగులు మిగిలిపోయి ఉంటే వాటిని మెస్లేనియస్, లేకపోతే అబ్నార్మల్ అంటే రెగ్యులర్గా వచ్చేవి కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్గా వస్తుంటే వాటిని మనము మెస్లేనియస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆక్సిజేషన్స్లో DDQ ఆక్సిజేషన్స్ మొత్తం చెప్పుకొని DDQ రెగ్యులర్గా ఇచ్చే ఆక్సిజేషన్స్ అన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకేమైనా అడిషనల్గా వస్తే వాటిని మెస్లేనియస్ ఆక్సిజేషన్స్ అంటారు. అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి కూడా మెస్లేనియస్ అంటారు అనమాట. ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
అయితే వీటన్నిటిలో కూడా ఈ మెటల్ నైట్రజైల్ మెస్సెలేనియస్ మెటల్ నైట్రజైల్స్ చూస్తే అమాంగ్ దీస్ కాంప్లెక్సెస్ FeNO2+ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే మీకు ఇక్కడ ఏ రకంగా అయితే మెటల్ నైట్రజైల్ సైనో కాంప్లెక్సెస్లో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాడో అట్లాగే మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వీని చెప్తా ఉన్నాడు. సో ఆ రకంగా మీకు మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు వరకు మనం చూస్తుంది ఏంటంటే వాట్ ఈజ్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ చూసాం అండ్ ఎగ్జాంపుల్ ఫర్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ చూసాం. ఒకసారి ఏంటనేది చూస్తే ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద nitrogen atom of a nitrosyl ligand and the metal of a periodic table is called as metal nitrosyl bond, and the compounds which possess metal nitrosyl bonds are called metal nitrosyl compounds or metal complexes. In metal nitrosyl compounds, the metal atom is from transition elements. In metal nitrosyl ligands, the nitrosyl ligand exists as NO+, which is a 14 electron ligand in which the sigma 2pz molecular orbital act as highest occupied molecular orbital, and pi star 2px and pi star 2py molecular orbitals acts as lowest unoccupied molecular orbitals, so which involves in sigma and pi bonds also. అయితే బాండింగ్ గురించి నేను ఏమైనా చెప్పాడేమో చూద్దాం. చెప్పకపోతే మనం మెటల్ కార్బనైల్స్కి ఏదైతే కాన్సెప్ట్ చదువుకున్నామో ఆ మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మెటల్ నైట్రజైల్కి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్స్ దొరకవమ్మా, కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉండవు. అట్లాంటి పక్షంలో ప్యారలల్గా ఉండే వాటిని బట్టి మనమే ఒక టెక్స్ట్ని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మెటల్ కార్బనైల్స్ నైట్రజైల్స్ రెండు ప్యారలల్గా ఉంటాయి, అందుకని నేను రెండు ప్యారలల్గా చెప్తున్నా. సో అది చెప్పాడు. అది చెప్పిన తర్వాత నైట్రజైల్ గురించి మనం కొంత మాట్లాడుకున్న తర్వాత మెటల్ నైట్రజైల్ కాంప్లెక్స్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూస్తే మెటల్ నైట్రజైల్స్ కార్బనైల్స్, మెటల్ నైట్రజైల్స్ హ్యాలైడ్స్, మెటల్ నైట్రజైల్ థయో కాంప్లెక్సెస్, మెటల్ నైట్రజైల్ సైనో కాంప్లెక్సెస్, మెస్సెలేనియస్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్స్ అనేది చెప్పుకున్నాం. ఆ తర్వాత మెటల్ నైట్రజైల్ సంబంధించిన ప్రిపరేషన్ అండి. ప్రిపరేషన్ చూస్తే అంటే ఇప్పుడు వరకు మీరు చూసిన వాట్ ఈజ్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్, లేకపోతే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ నైట్రజైల్ కాంప్లెక్సెస్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అండ్ దెన్ ప్రిపరేషన్ చూస్తే మెటల్ నైట్రజైల్ కార్బనైల్స్ క్యాన్ బి అబ్టైన్డ్ బై ద యాక్షన్ ఆఫ్ NO ఆన్ మెటల్ కార్బనైల్స్ అంటున్నాడు. మెటల్ నైట్రజైల్స్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే మెటల్ కార్బనైల్స్ని నైట్రజైల్ లిగాండ్తో కనుక ట్రీట్ చేస్తే మెటల్ కార్బనైల్ నైట్రజైల్స్ వస్తాయి అని చెప్పి చెప్తున్నాడు. ఆల్రెడీ ఇవి మీరు ఏవైతే లాస్ట్ క్లాసెస్లో మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ చూసినప్పుడు యాక్షన్ ఆఫ్ నైట్రజైల్ విత్ మెటల్ ఆర్ యాక్షన్ ఆఫ్ నైట్రజైల్ లిగాండ్ విత్ మెటల్ అని మనం అక్కడ చెప్పినప్పుడు ఏదైతే చెప్పానో దాన్నే మీరు ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. చూసారా, 1+1 ఆఫర్ అంటారు వాటిని. మెటల్ కార్బనైల్స్ నైట్రజైల్ లిగాండ్తో ఏ రియాక్షన్స్ ఇస్తున్నాయో చూస్తే మెటల్ నైట్రజైల్కి సంబంధించిన ప్రిపరేషన్స్ మీరు ఇక్కడ రాసేసుకోవచ్చు అనమాట. సో మెటల్ నైట్రజైల్స్ కార్బనైల్స్ కెన్ బి అబ్టైన్డ్ బై ద యాక్షన్ ఆఫ్ NO ఆన్ మెటల్ నైట్రజైల్స్ అంటున్నాడు. మెటల్ కార్బనైల్స్ అంటున్నాడు. మెటల్ కార్బనైల్స్ నైట్రజైల్ లిగాండ్తో కనుక మీరు హీట్ చేసినట్లయితే మెటల్ కార్బనైల్ నైట్రజైల్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ FeCO5 పెంటా కార్బనైల్ ఐరన్ని తీసుకెళ్ళేసి 2 ఈక్వలెన్స్ ఆఫ్ నైట్రజైల్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు గివ్స్ లెస్ టు మీకు ఎన్ని సిఓలు బయటికి పోయినాయి? 3 సిఓలు బయటికి పోయినాయి. 3 సిఓలు బయటికి పోయినాయంటే 3 6 ఎలక్ట్రాన్స్. 2 నైట్రజైల్స్ వచ్చినాయి అంటే ఇక్కడ నైట్రజైల్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్గా యాక్ట్ చేస్తుంది, అప్పుడు 2 మూల 6 ఎలక్ట్రాన్స్. సో FeCO2 NO2 అనేటువంటి ఫామ్ అయింది, అంటే డై నైట్రజైల్ డై కార్బనైల్ ఐరన్ అనేటువంటిది ఫామ్ అయింది. సో ఎక్కడ 95 degrees టెంపరేచర్ దగ్గర. ఇది ఒక ప్రిపరేషన్ మెథడ్. ఆ తర్వాత 3 ఈక్వలెన్స్ ఆఫ్ Fe2CO9. Fe2CO9 మీకు తెలుసు నానో కార్బనైల్ డై ఐరన్ అనేటువంటిది. Fe2CO9 3 ఈక్వలెంట్స్ తీసుకునేసి మీరు 3 నుంచి గుర్తుపెట్టుకోవద్దండి. ఫస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి, Fe2CO9 అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఈక్వలెంట్ Fe2CO9? 3 ఈక్వలెంట్స్ Fe2CO9 గుర్తుపెట్టుకోండి. దీన్ని దేంతో ట్రీట్ చేశారు? 4 ఈక్వలెంట్స్ ఆర్ 4 moles ఆఫ్ నైట్రజైల్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు గివ్స్ లెస్ టు ఏమేమి బయటికి పోయినాయి? ఫస్ట్ వీటి నుంచి ఏమేమి బయటికి తీసాడో చూడండి. సో మొత్తం ఎన్ని కార్బనైల్ లిగాండ్స్ ఉన్నాయి? 3 9 27 కార్బనైల్ లిగాండ్స్ ఉన్నాయి. 6 వీక్ పడేసాడు. ఆ తర్వాత దీని నుంచి ఏం బయటికి పోయింది? Fe3CO12 బయటికి పోయింది, FeCO5 బయటికి పోయింది. అంటే మొత్తం ఇక్కడ ఎన్ని ఐరన్స్ ఉన్నాయి? 3 6 ఐరన్స్ ఉంటే 6 ఇక్కడ ఒక 3 ఇక్కడ ఒకటి 4 పోయినాయి. ఇంకెన్ని ఐరన్స్ మిగిలినాయి? 2 మిగిలినాయి, కాబట్టి 2Fe. మనకి పైన ఏదైతే FeCO2 NO2 వచ్చిందో ఇక్కడ కూడా అదే FeCO2 NO2 వచ్చింది. బట్ ఎన్ని ఈక్వలెంట్స్ FeCO2 NO2 వచ్చింది? 2 ఈక్వలెంట్స్ FeCO2 NO2 అనేది వచ్చింది. అంటే మొత్తం మీద 3 moles ఆఫ్ Fe2CO9ని 4 moles ఆఫ్ నైట్రజైల్ లిగాండ్తో కనుక ట్రీట్ చేసినట్లయితే 2 moles ఆఫ్ FeCO2 NO2 అనేది ఫామ్ అవుతుంది.
with the loss of 6 moles of carbon ligand and with the loss of 1 mole of FeCO5, 1 mole of Fe3CO12. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అంటే మొత్తం మీద ఈ రెండు పద్ధతుల్లో అంటే ఐరన్కి సంబంధించిన మెటల్ కార్బనైల్స్ అయినటువంటి పెంటా కార్బనైల్ ఐరన్ కానీ, నానో కార్బనైల్ ఐరన్ కానీ, డెకా కార్బనైల్ ఐరన్ కానీ, Fe3CO12 అంటే ఇక్కడ Fe3CO12 తీసుకెళ్ళి 6 ఈక్వలెన్స్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ FeCO2 NO2 వచ్చింది చూడండి. అంటే ఈ మూడు రియాక్షన్లో కూడా మీకు వచ్చింది ఏంటి, దిస్ ఇస్ ద కంపారిటివ్ స్టడీ, మీకు ఇలా అయితే గుర్తుంటుంది. సో ఈ మూడిట్లో కూడా మీకు వచ్చింది ఒకటే ఏంటి, డైనైట్రసైల్ డైకార్బనైల్ ఐరన్ అనేది వచ్చింది. బట్ ఒక సందర్భంలో 1 ఈక్వలెంట్ ఆఫ్ డైనైట్రసైల్ డైకార్బనైల్ ఐరన్ వచ్చింది, ఇంకొక సందర్భంలో 2 ఈక్వలెంట్స్ ఆఫ్ డైనైట్రసైల్ డైకార్బనైల్ ఐరన్ వచ్చింది, ఇంకొక సందర్భంలో 3 ఈక్వలెంట్స్ ఆఫ్ డైనైట్రసైల్ డైకార్బనైల్ ఐరన్ అనేది వచ్చింది. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే సో ఎప్పుడు ఇట్లా జరుగుతుంది అనేది చూస్తే Fe3CO12 + 6NO 85 degrees టెంపరేచర్ దగ్గర కనుక చేసినట్లయితే దాని 6 COs అనేటువంటి బయటికి పోయి ఇది ఫామ్ అయింది. సో ఆ తర్వాత మీరు CO2 CO8 + 2NO విల్ గివ్స్ లెస్ టు 2CO CO3 NO + 2CO అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, CO2 CO8 మీకు తెలుసు ఆక్టా కార్బనైల్ కోబాల్ట్. అంటే దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతూ ఉండాలి, మెటల్ కార్బనైల్స్ చదవకుండా మెటల్ నైట్రసైల్ చదివితే బుర్రకెక్కదు. ఎందుకని, మెటల్ కార్బనైల్స్ చదివితేనే ఇవి మీకు ఫ్రీక్వెంట్గా మీ ఆళ్ళ మీద ఆడుతూ ఉంటాయి. అట్లా మెటల్ కార్బనైల్స్ చదవకుండా డైరెక్ట్గా మెటల్ నైట్రసైల్స్కి వచ్చారనుకోండి ఏమవుద్ది, మెటల్ కార్బనైల్స్ గుర్తుపెట్టుకోవడమే కష్టం, ఇంకా మెటల్ నైట్రసైల్స్ అటు గుర్తుండవు. సో కాబట్టి ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్ని తీసుకెళ్ళేసి 2 moles ఆఫ్ నైట్రసైల్ లిగాండ్తో ట్రీట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడేమొచ్చింది CO thrice NO 2CO అనేటువంటి బయటపోయింది, 2 ఈక్వలెంట్స్ ఫామ్ అయింది అనమాట. సో ఈ రకంగా మీకు మెటల్ కార్బనైల్స్ సో ఈ రకంగా మీకు ఎవరిని ప్రిపేర్ చేయాలంటే మెటల్ నైట్రసైల్ కాంపౌండ్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో ఇది ఒక మెథడ్, మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్ని ప్రిపేర్ చేసుకునే మెథడ్ చెప్పాడు. అంటే పైన మీకు ఏవైతే ఎగ్జాంపుల్స్ చెప్పాడో మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్, మెటల్ నైట్రసైల్స్ హ్యాలైడ్స్, మెటల్ నైట్రసైల్ థయో కాంప్లెక్సెస్, మెటల్ నైట్రసైల్ సైనో కాంప్లెక్సెస్, మెసలేనియస్ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ ఏవైతే మీకు చెప్పాడో ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్కి సంబంధించిన ప్రిపరేషన్ చెప్పి నెక్స్ట్ మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్కి సంబంధించిన ప్రిపరేషన్ చెప్పాడు. అంటే ఈయన ప్రిపరేషన్ కొంచెం మరీ ఎక్కువ పోలేదండి, ఒక మాదిరిగా చెప్పినట్టున్నాడు బహుశా ఇక్కడ, అంటే రెండింటికే చెప్పున్నాడు ప్రిపరేషన్. మనం మళ్ళీ మెటల్ నైట్రసైల్స్ కూడా డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో చదువుదాం, డిఫరెంట్ థింగ్స్ అనేటువంటి మనకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్, చూద్దాం. సో మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ కెన్ బి ప్రిపేర్డ్. ఈ మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ కెన్ బి ప్రిపేర్డ్. మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారని చెప్తున్నాడు. మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ కెన్ బి ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ నైట్రసైల్ ఆన్ మెటల్ హ్యాలైడ్స్ అంటున్నాడు. మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ కెన్ బి, ఇందాక చేసినామో మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్, ఇప్పుడు చేస్తున్నామో మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్. ఎట్లా ప్రిపేర్ చేస్తాడు, బై ద యాక్షన్ ఆఫ్ నైట్రసైల్ ఆన్ ద మెటల్ హ్యాలైడ్స్ in presence of a suitable metal, for example CO, zinc etc, which acts as halogen acceptant. అంటే మెటల్ హ్యాలైడ్స్తో నైట్రసైల్ లిగాండ్స్ని నైట్రసైల్ లిగాండ్తో సూటబుల్ మెటల్తో కనుక ట్రీట్ చేస్తే ఇక్కడ ఈ మెటల్ CO ఏదైతే ఉందో హ్యాలైడ్ అయాన్ యాక్సెప్టర్కి పనిచేస్తుందంట. ఇక్కడ జింకు అయోడిన్ యాక్సెప్టర్కి పనిచేసిందంట. ఇక్కడ చూడండి COX2 + 4NO + CO విల్ గివ్స్ లెస్ టు కోబాల్ట్ మెటల్. అంటే డైహాలో కోబాల్ట్ని తీసుకెళ్ళేసి 4 moles ఆఫ్ నైట్రసైల్ లిగాండ్తో కోబాల్ట్తో ట్రీట్ చేసినట్లయితే దెన్ CONO twice X అనేటువంటిది ఫామ్ అవుతుంది, 2 moles ఫామ్ అయిందమ్మా. అంటే ఇక్కడ మీకు కోబాల్ట్ మెటల్ అనేది హ్యాలైడ్కి యాక్సెప్టర్కి పనిచేస్తుంది. లైక్ మీకు గుర్తుందో లేదో మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ నేను చెప్పినప్పుడు హై ప్రెషర్ సిన్సిస్ చెప్పాను. మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి హై ప్రెషర్ సిన్సిస్లో నేను వేరే మెటల్స్ని యూజ్ చేయాలమ్మా, ఈ మెటల్స్ అనేటువంటివి ఇక్కడ హ్యాలైడ్ అయాన్ లేకపోతే సల్ఫైడ్ ఏదైతే నాన్ మెటల్స్ ఉన్నాయో నాన్ మెటల్ యాక్సెప్టర్గా పనిచేస్తాయని చెప్పాను. అట్లాగే ఇక్కడ కూడా మీకు ఇక్కడ తీసుకునే కోబాల్ట్ కానీ జింక్ కానీ ఇక్కడ ఉండేటువంటి హాలోజన్స్ ఏవైతే నాన్ మెటల్స్ ఉన్నాయో ఆ నాన్ మెటల్స్ యాక్సెప్టర్స్గా పనిచేస్తాయి అనేటువంటిది మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒకసారి మళ్ళీ చూస్తే మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ కెన్ బి ప్రిపేర్డ్ చూస్తే బై ద యాక్షన్ ఆఫ్ నైట్రసైల్ ఆన్ మెటల్ హ్యాలైడ్స్. అంటే మెటల్ హ్యాలైడ్స్ని నైట్రసైల్ లిగాండ్తో ట్రీట్ చేయాలి. ఈ మెటల్ హ్యాలైడ్స్లో ఉండేటువంటి హ్యాలైడ్ అయాన్ని యాక్సెప్ట్ చేయడం కోసము ఇంకొక మెటల్ని పెట్టాలి. అప్పుడు ఏమైంది, COX2 + 4NO + CO విల్ గివ్స్ లెస్ టు 2CONO twice X అనేటువంటిది ఫామ్ అయింది. అట్లాగే NiI2 డయాడో నికెల్ 2 ఈక్వలెంట్స్ +
2 moles of nitrosyl ligand plus zinc will give us less to ఇక్కడ జింక్ అనేది ఈ అయోడిన్ పట్టుకునేసి జడనైట్ బయటకు పోతే 2NiNO I అనేది ఫామ్ అయింది. NiNOI అనేది ఫామ్ అయింది, 2 moles ఫామ్ అయింది, అంటే 2NiNOI అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ రకంగా మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అట్లాగే చూస్తే బై ద యాక్షన్ ఆఫ్ హాలోజన్ ఆన్ నైట్రసైల్ కార్బనైల్స్, బై ద యాక్షన్ ఆఫ్ హాలోజన్ ఆన్ నైట్రసైల్ కార్బనైల్స్, నైట్రసైల్ కార్బనైల్స్ మీద హాలోజన్తో ట్రీట్ చేయడం. ఇక్కడ చూడండి, ఇందాక ప్రిపేర్ చేసుకునేటువంటి FeCO2NO2 తీసుకుని 2 ఈక్వలెంట్స్ అయోడిన్తో ట్రీట్ చేస్తే 4 COలు బయటికి పోయినాయంట. అంటే ఈ COలు 2 ఉన్నాయి కదా, 4 ఉన్నాయి కదా, 4 బయటికి పోయినాయంట. 4 CO బయటికి పోయి ఇంకా మిగిలింది ఏంది, ఐరన్ 2 ఉన్నాయి, నైట్రసైళ్ళు 4 ఉన్నాయి, సరిపోయింది. FeNO2 I2 అనేటువంటి ఫామ్ అయిందంట. ఈ రకంగా మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్ని ప్రిపేర్ చేశాడు. అంటే మొత్తం మీద ఇప్పటి వరకు మీరు చూసింది ఏంటంటే వాట్ ఈజ్ మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్ చూశారు. మెటల్ నైట్రసైల్ కాంప్లెక్సెస్లో ఉండేటువంటి మెటల్ ఏంటి, ఆ మెటల్కి సంబంధించిన బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది, నైట్రసైల్ లిగాండ్ ఏంటి, ఆ నైట్రసైల్ లిగాండ్కి సంబంధించినటువంటి బిహేవియర్ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది చూసినారు. ఆ తర్వాత మీరు చూస్తే మెటల్ నైట్రసైల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్కి ముందు వాటి యొక్క ఎగ్జాంపుల్స్ లేదా వాటికి సంబంధించిన క్లాసిఫికేషన్ చూశారు. ఆ తర్వాత మెటల్ నైట్రసైల్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ ఒక 2 రకాలైనటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ చూసినారు. నెక్స్ట్ యూ కమ్ హియర్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్, మెటల్ నైట్రసైల్ కార్బనైల్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఒకసారి చూడండి. మెటల్ నైట్రసైల్ కార్బనైల్ సంబంధించినటువంటి లేదా మెటల్ నైట్రసైల్ కార్బనైల్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, ఆ తర్వాత మళ్ళీ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రసైల్ హ్యాలైడ్స్. అట్లా మీకు ఈ రెండింటికే, అంటే ఆయన ముఖ్యంగా మెటల్ నైట్రసైల్స్లో ఈ పుస్తకంలో ఆయన ఫోకస్ చేసింది మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్ మీద ఫోకస్ చేశాడు. ఆ తర్వాత మెటల్ నైట్రసైల్స్ హ్యాలైడ్స్ మీద ఫోకస్ చేశాడు. మెటల్ నైట్రసైల్ థయో కాంప్లెక్సెస్ కానీ మెటల్ నైట్రసైల్ సైనైడ్స్ కానీ వీటి మీద కొంచెం తక్కువగా దృష్టి పెట్టినట్టు మనమైతే చెప్పచ్చు. ఓకే, సో మెటల్ నైట్రసైల్స్ హ్యాలైడ్స్ మీద మెటల్ నైట్రసైల్స్ కార్బనైల్స్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏం చెప్పాడు, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా చూద్దాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రసైల్స్ కార్బనైల్స్ చూస్తే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇన్ మెటల్ కార్బనైల్ నైట్రసైల్స్ NO plus ion are more firmly attached with the metal ion than the CO groups. So it is for these reason that when metal carbonyl nitrosyls are treated with ligands like PR3, CNR, PHEN, phenanthrene, etc., it is only CO groups that are replaced by these ligands అని చెప్తున్నాడు. అంటే ఆయన ఇక్కడ మీకు ఏం చెప్పాడంటమ్మా, మెటల్ నైట్రసైల్ కార్బనైల్స్లో మెటల్ నైట్రసైల్ కార్బనైల్ కాంప్లెక్సెస్లో నైట్రసైల్ లిగాండ్ అనేది మెటల్తో స్ట్రాంగ్గా బౌండ్ అయి ఉంటుంది. ఎవరితో పోలిస్తే, కార్బనైల్ లిగాండ్తో పోలిస్తే. అందుకని మెటల్ కార్బనైల్ నైట్రసైల్ లిగాండ్స్ని ఏవైనా ట్రయాల్కైల్ ఫాస్ఫిన్ కానీ లేకపోతే ఆల్కైల్ ఐసోనైట్రైల్ కాంప్లెక్సెస్తో కనుక సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చేసినట్లయితే నైట్రసైల్ లిగాండ్ అనేటటువంటిది రీప్లేస్ అవ్వదు, లేదా నైట్రసైల్ లిగాండ్ అనేది సబ్స్టిట్యూట్ అవ్వదు, కార్బనైల్ లిగాండ్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎందుకయ్యా అంటే నైట్రసైల్ లిగాండ్ అనేది ఐరన్తో స్ట్రాంగ్గా బౌండ్ అయి ఉంటుంది కార్బనైల్ లిగాండ్ కంటే కూడా. ఇట్లాంటి నాలెడ్జ్, ఇట్లాంటి ఇన్ఫర్మేషను మీరు కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మెటల్ నైట్రసైల్ కార్బనైల్ కాంప్లెక్సెస్ని తీసుకెళ్ళేసి మీరు ఏదన్నా వేరే వాటితో కనుక రియాక్షన్ చేసినట్లయితే మెటల్ కార్బనైల్ నైట్రసైల్స్ నుంచి నైట్రసైల్ లిగాండ్ రీప్లేస్ అవ్వదు, కార్బనైల్ లిగాండే రీప్లేస్ అవుతుంది. ఎందుకనంటే నైట్రసైల్ లిగాండ్ మెటల్తో స్ట్రాంగ్ బాండ్ని ఫామ్ చేస్తుంది, కార్బనైల్ లిగాండ్ అనేది మెటల్తో స్ట్రాంగ్ బాండ్ని ఫామ్ చెయ్యదు. ఇంకొక విషయం చెప్పొచ్చు, ఎట్లా మీరు CO అనేది తీసుకున్నప్పుడు కార్బన్ CO లిగాండ్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో పాజిటివ్ ఛార్జ్ ఆన్ CO. కార్బన్ లిగాండ్ మీద దెర్ ఇస్ నో పాజిటివ్ ఛార్జ్, బట్ ఇట్ ఈస్ ఏ పై యాక్సెప్టర్, పై యాక్సిడిక్ ఆర్ పై యాక్సిలరీ లిగాండ్. అంటే CO లిగాండ్ పై యాక్సెప్టర్, పై యాసిడిక్, పై యాక్సిలరీ లిగాండ్ అయింది. అట్లాగే NO+ కూడా పై యాక్సెప్టర్, పై యాసిడిక్, పై యాక్సిలరీ లిగాండ్ అయింది. But compared to CO, NO, it possesses a positive charge, which tells about the deficiency.
పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఏంటి, దాని డెఫిషియన్సీ ఇంకా పెరిగింది. కాబట్టి మెటల్ నైట్రోసైల్స్ ఫామ్ చేసే పై బ్యాక్ బాండింగు, మెటల్ కార్బనైల్స్ ఫామ్ చేసే పైప్ బ్యాక్ బాండింగ్, రెండిట్లో ఏది బలంగా ఉంటుందరా అంటే మెటల్ నైట్రోసైల్స్ ఫామ్ చేసే పైప్ బ్యాక్ బాండింగు. కాబట్టి మెటల్ నైట్రోసైల్స్ స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది కంపేర్ టు మెటల్ కార్బనైల్స్. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ఇక్కడ చెప్పాడు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చూస్తే ఇన్ మెటల్ కార్బనైల్ నైట్రోసైల్స్ NO+ ions are more firmly attached with the metal ion than the CO groups. It is for this reason that when metal carbonyl nitrosyls are treated with the ligands like PR3 and trialkyl phosphine, alkyl isocyanates, phenanthrene etc., it is only CO groups that are replaced by these ligands అని చెప్తున్నాడు. CO గ్రూప్స్ మాత్రమే రీప్లేస్ అవుతాయి, నైట్రోసైల్ లిగాండ్ అనేది మెటల్ అట్టగే పట్టుకొని ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే FeCO2 NO2, ఇది మీకు ఫెమిలర్గా వచ్చిన ఎగ్జాంపుల్ కాబట్టి దీని ప్రిపరేషన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. FeCO2 NO2 తీసుకెళ్ళేసి 2 ligands వేరే లైగాండ్ ఈజ్ ట్రయాల్కైల్ ఫాస్ఫైన్ కావచ్చు, లేకపోతే ఆల్కైల్ ఐసోనైట్రల్ కావచ్చు చేసినప్పుడు దెన్ మీకు FeL2 అంటే లైగాండ్స్ 2 లైగాండ్స్ లోపలికి వచ్చినాయి. ఆ 2 లైగాండ్స్లో 2 కార్బనల్ లిగాండ్స్ ఎగిరిపోయినాయి. NO2 నైట్రోసైల్ లిగాండ్స్ ఏవైతే ఉన్నాయో నైట్రోసైల్ లిగాండ్స్. అలాగే FeCO2 NO2 ప్లస్ ఫినాంథ్రిన్తో ట్రీట్ చేసినప్పుడు 2 COs బయటకు వెళ్ళిపోయేసి ఫినాంథ్రిన్ ప్లస్ NO2 అనేటువంటి ఫామ్ అవుతా ఉంది. సో ఆ రకంగా మెటల్ నైట్రోసైల్ కార్బనైల్స్ని తీసుకెళ్ళేసి మీరు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్తో ట్రయాల్కైల్ ఫాస్ఫైన్స్తో కానీ ఆల్కైల్ ఐసోనైట్రల్స్తో కానీ ఫినాంథ్రిన్తో కనుక సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చేసినట్లయితే దెన్ మీకు మెటల్ నైట్రోసైల్స్ కార్బనైల్స్లో ఉన్నటువంటి కార్బనైల్ లిగాండ్ అనేటువంటిది సబ్స్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అదొకటి మీరు గుర్తించండి. నెక్స్ట్ యు గో ఫర్ యాక్షన్ ఆఫ్ హాలోజన్స్. మెటల్ కార్బనైల్ నైట్రోజన్స్ తీసుకెళ్ళేసి హాలోజన్స్తో కనుక ట్రీట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూస్తే మెనీ మెటల్ కార్బనైల్ నైట్రోజల్స్ when treated with halogens are converted into metal carbonyl nitrosyl halides. ఆల్రెడీ చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన, మెటల్ కార్బనైల్ నైట్రోసైల్స్లో నైట్రోసైల్ లిగాండ్ మెటల్తో స్ట్రాంగ్ బాండ్ని ఫామ్ చేస్తుంది, కార్బనైల్ లిగాండే సబ్స్టిట్యూట్ అవుతుంది అని చెప్తున్నాడు, కార్బనైల్ లిగాండే బయటికి పోతుందని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ కూడా మెటల్ కార్బనైల్ నైట్రోసైల్స్ FeCO2 NO2 ఇక్కడ కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. 2 ఈక్వలెంట్స్ అయోడిన్తో ట్రీట్ చేసినప్పుడు 2 కార్బనైల్ లిగాండ్స్ ఇక్కడ 2 4 ఉన్నాయి, 4 కార్బనైల్ లిగాండ్స్ ఎగిరిపోయినాయి. 4 కార్బనైల్ లిగాండ్స్ లోపలికి పోయి అయోడిన్ బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు మీకు FeCO2 NO2 చూడండి, FeCO2 అంటే 4CO బయటకు పోయింది, FeNO2 I అంటే అయోడిన్లు 2 ఉన్నాయి కదండి, I2 అనేది ఫామ్ అయింది. సో ఇది ఇందాక కూడా మనకు వచ్చింది రిపీటెడ్గా. కాబట్టి ఇట్లా రిపీటెడ్గా వస్తున్న వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మీరు మళ్ళీ చేయాల్సిన పని ఏంటి, వీడు 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాడు అవ్వట్లేదా, వీడు 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతున్నాడు అవ్వట్లేదా. సో ఇట్లాంటి అంటే 18 ఎలక్ట్రాన్ రూలు ప్రతిదానికి అప్లై చేసేదానికి ట్రై చేయాలా. ఇది సబ్జెక్ట్ నేర్చుకునే విధానం చెప్తున్నా మీకు. ప్రతి దాంట్లో మెటల్ ఆక్సిజన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలా, ప్రతి దాంట్లో మెటల్ కోఆర్డినేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలా, ప్రతి దాంట్లో మెటల్ అనేటువంటిది ప్రతి కాంప్లెక్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఫాలో అవుతుందా లేదా, EN రూల్ ఫాలో అవుతుందా లేదా అనే విషయాలు చూడాలి. అది ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రోసైల్ హాలైడ్స్ చూస్తే అంటే అక్కడికి మెటల్ నైట్రోసైల్ కార్బనైల్స్ సంబంధించి చెప్పాడండి. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ నైట్రోసైల్ హాలైడ్స్ చూస్తే మెటల్ నైట్రోసైల్ హాలైడ్స్ రియాక్ట్ విత్ అదర్ లైగాండ్స్ టు ఫార్మ్ మోనోన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంటున్నాడు. మోనోన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ FeNO2 X2 + 2Lతో చేసినప్పుడు విల్ గివ్స్ లెస్ టు Fe. మోనోన్యూక్లియర్ అంటే ఏంటి, మెటల్ ఒకటే ఉంటుంది బట్ 2 ఈక్వలెంట్స్ వచ్చినాయి. FeNO2 అట్లాగే ఉంది, Xలు 2 వచ్చినాయి. ఇక్కడ యాక్చువల్గా ఇది డైమర్ అండి, సో 2 ముందుకు వచ్చిందనమాట. 2 లైగాండ్స్ లోపలికి వెళ్ళిపోయినాయి అంటే మోనోన్యూక్లియర్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేసినాయి అని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ డైమర్ ఉంది బట్ ఇక్కడ మోనోమర్ వచ్చింది, 2 ఈక్వలెంట్స్ వచ్చింది అనమాట. సో మోనోన్యూక్లియర్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి. మెటల్ నైట్రోసైల్స్ హాలైడ్స్ రియాక్ట్ విత్ అదర్ లైగాండ్స్ టు ఫామ్ మోనోన్యూక్లియర్ కాంప్లెక్సెస్ అనేటువంటి ఫామ్ అవుతాయి అని చెప్పాడు. ఆ తర్వాత ఐరన్ నైట్రోసైల్ హాలైడ్ ఇక్కడ చూడండి, FeNO2 అయోడిన్ అనేది చూసుకున్నప్పుడు ఐరన్ నైట్రోసైల్ హాలైడ్ అని తీసుకుంటే రియాక్ట్ విత్ K2S and CHCl3 chloroform and to form dark red compounds which have the composition K2FeNO2 S2 and FeNO2 SCH3 twice and are called
రష్యన్స్ సాల్ట్ అంటారంట. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండమ్మా. వాట్ ఈస్ మీన్ బై రష్యన్ సాల్ట్? వాట్ ఈస్ మీన్ బై రౌజిన్ సాల్ట్ అంటారంట. రౌజిన్ సాల్ట్ అంటే ఏంటి? సో రౌజిన్ సాల్ట్ అంటే FeNO ట్వైస్ SCH3 ట్వైస్ అంటే థయో కాంపౌండ్ వస్తుందమ్మా. థయో మిథైల్ గ్రూప్ వచ్చిందన్నమాట ఇక్కడ. సో ఇన్ దీస్ కాంపౌండ్స్ ఐరన్ ఇస్ ఇన్ +1 ఆక్సిడేషన్ స్టేట్ అంట. ఇక్కడ చూడండి, ఐరన్ నైట్రజైల్ హ్యాలైడ్ FeNO ట్వైస్ I2 తీసుకెళ్ళేసి I ట్వైస్ని తీసుకెళ్ళేసి రియాక్ట్స్ విత్ పొటాషియం అయోడైడ్ అండ్ క్లోరోఫార్మ్ టు ఫార్మ్ డార్క్ రెడ్ compounds which have the composition K2FeNO twice S twice and FeNO twice SCH3 twice. సో ఈ రెండింటిని ఫామ్ చేస్తాయంట. హ్యావ్ ద కాంపోజిషన్, ఈ రెండు కలిసి ఉండేటువంటి దాన్ని ఫామ్ చేస్తుందంట. అండ్ ఆర్ కాల్డ్ రౌజిన్ సాల్ట్స్. ఇన్ దీస్ కాంపౌండ్స్ ఐరన్ ఇస్ ఇన్ +1 ఆక్సిడేషన్స్. దీన్ని రౌజిన్ సాల్ట్ అంటారంట. సో ఇదొకటి చేయండి అమ్మా. బుక్ చదివేటప్పుడు, టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఏదన్నా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు కనుక క్వాలిఫై అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఆ పర్టికులర్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి వ్యక్తి ఏవైతే టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతున్నాడో వాటిని మీరు ఫాలో అవ్వాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదవాలి. ఆ టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు బిట్టుగా అడిగేదానికి ఎక్కడ అవకాశం ఉందనేది మీరు వెంటనే పట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ అర్థమైపోతుంది, ఇదేదో ఒక కొత్త పదం వచ్చింది, రౌజిన్ సాల్ట్ అని చెప్తున్నాడు. సో వాట్ ఈస్ మీన్ బై రౌజిన్ సాల్ట్? రౌజిన్ సాల్ట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ K2FeNO twice S twice and FeNO twice SCH3 twice. it is I think SCH3 ఏదైతే ఉందో ఇట్ ఈస్ సూడో హాలోజన్. సూడో హాలోజన్కి సిమిలర్గా ఉండొచ్చు. సారీ, ఖచ్చితంగా చెప్పలేము అండి, బట్ గుర్తుపెట్టుకోండి. సో ఆ రకంగా మీకు ఏ మెటల్ కార్బనైల్స్ నుంచి వచ్చినటువంటి మెటల్ నైట్రజైల్స్, మీరు ఒక రకంగా చెప్పాలంటే మెటల్ నైట్రజైల్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ డైరెక్ట్గా ఉంటున్నాయి. అంటే దట్ మీన్స్ మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే, మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయరా అంటే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో 9 ఫంక్షనల్ గ్రూప్స్. ఏంటి? ఆల్కహాల్స్, యాసిడ్స్, కార్బన్ కాంపౌండ్స్, లేకపోతే ఎస్టర్స్, ఎమైడ్స్, కార్బోహైడ్రేట్స్, హైడ్రోకార్బన్స్, ఆ తర్వాత నైట్రో కాంపౌండ్స్. ఏ రకంగా అయితే ఒక 9 కాంపౌండ్స్ చెప్తామో అవి కాకుండా వచ్చేటువంటి సైనైడ్స్ కానీ, ఈథర్స్ కానీ, థయో ఈథర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, వాటికి సంబంధించినటువంటి బైఫంక్షనల్ గ్రూప్స్. అంటే బైఫంక్షనల్ గ్రూప్స్ అనేవి అవి డైరెక్ట్గా ఎగ్జిస్ట్ అవ్వవు, అవి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్కి సంబంధించినటువంటి డెరివేటివ్స్. అందుకే వాటిని బైఫంక్షనల్ గ్రూప్స్ అంటారు. అట్లాగే మెటల్ కార్బనైల్స్ అనేటువంటివి డైరెక్ట్గా ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ మెటల్ నైట్రజైల్స్ అనేటువంటి డైరెక్ట్గా ఎగ్జిస్ట్ అవ్వు. మెటల్ నైట్రజైల్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ నైట్రజైల్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. ఆ రకంగా మీకు ఇక్కడ మెటల్ కార్బనైల్స్ సంబంధించి ఇప్పటి వరకు మీరు వాట్ ఈస్ మెటల్ కార్బనైల్స్, ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, ఆ తర్వాత జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అనేటువంటిది చెప్పున్నాడు. ఎక్కడ దాకా చెప్పాడండి? వాట్ ఈజ్ మెటల్ కార్బనైల్స్, ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, జనరల్ ప్రాపర్టీస్, ఆఫ్ కోర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ కూడా ఇక్కడ మీకు చెప్పున్నాడు. సో అది ఇక్కడ వరకు మీకు ఒక టాపిక్ అండి. సో ఇక్కడ వరకు ఒకసారి జాగ్రత్తగా మీరు మళ్ళా చూడండి. నేను పాత క్లాసెస్ కూడా టెక్స్ట్ పోస్ట్ చేస్తాను, దాంతోపాటు ఇది కూడా గ్రూప్లో పోస్ట్ చేస్తాను. మీరు ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. అక్కడికి మీకు మెటల్ నైట్రజైల్ కాంపౌండ్స్కి సంబంధించి వాట్ ఈజ్ మెటల్ నైట్రజైల్స్, జనరల్ క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ మెటల్ నైట్రజైల్స్, ఆ తర్వాత మెటల్ నైట్రజైల్స్ సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్, ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ కంప్లీట్ అయినాయండి. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సమ్ మెటాలిక్ నైట్రజైల్స్ ఏవైతున్నాయో వాటిని చదవాలి. అంటే లైక్ ఆయన మీకు ప్రీవియస్లో మెటల్ కార్బనైల్స్ ఇచ్చి మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి కొంత డిస్కషన్ ఇచ్చాడు కదా, అట్లాగే ఇక్కడ ఆయన మళ్ళీ మీకు మెటల్ నైట్రజైల్స్ ఇచ్చి మెటల్ నైట్రజైల్స్ సంబంధించినటువంటి కొంత డిస్కషన్ ఇచ్చాడు అనమాట. ఆ డిస్కషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వరకు ఒక వీడియో అండి, ఈ వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక వీడియో అది ఇప్పుడు మళ్ళీ నేను చేస్తాను అనమాట. ఓకేనా?